కాసేపట్లో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఆయన ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:50 విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతి సభ ప్రాంగణానికి చేరుకుంటారు ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. 57,962 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు ప్రధాని. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జనం భారీగా తరలివస్తూ ఉన్నారు. అమరావతికి వచ్చేటువంటి అన్ని మార్గాలు వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. కూటమి కార్యకర్తల్లో జోష్ నెలకొంది. సభకు వచ్చేటువంటి జనం కోసం 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 100 ఎకరాల్లో 2,500 బస్సులు ఆపేలా చర్యలు చేపట్టారు. ప్రధాని మోడీ ఏపీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఏర్పాట్లను పూర్తి చేసింది. సభ కోసం 3 వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై ప్రధాని మోడీ, అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా మొత్తంగా 14 మంది ప్రధాన వేదికపై కూర్చుంటారు. అలాగే అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్తు కార్యాచరణ, భూ సమీకరణ విధానం వంటి అంశాలని మోడీకి వివరించేందుకు మెయిన్ డయాస్ వెనుక వైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేశారు. శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి గోదావరి జిల్లాల నుంచి కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నియోజకవర్గాల వారీగా బస్సులకు జెండాలు ఊపి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యేలు, కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని సభకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో విజయవాడ వైపు వెళ్లేటువంటి 16వ నెంబర్ జాతీయ రహదారిపై రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. అమరావతి పునఃప్రారంభ సభకు గుంటూరు నుంచి రైతులు భారీగా తరలివెత్తున్నారు. ప్రధాని మోదీ వస్తూ ఉండటంతో తూళ్లూరులో టపాసులు కాల్చి అక్కడ ర్యాలీ నిర్వహించారు మహిళలు, రైతులు. అమరావతికి వెళ్లేటువంటి దారులన్నీ కూడా పూర్తిగా వాహనాలతో నిండిపోయాయి. ఏ రోడ్డు చూసినా సరే వందలాది బస్సులు, కార్లతో రద్దీగా మారిపోయి కనిపిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది జనం అమరావతి పునఃప్రారంభ సభకు వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రామారావు అందిస్తారు. అమరావతి పునఃప్రారంభ సభకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో జనం తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మంగళగిరిలో ఉన్నాం. విజువల్స్ చూసినట్లయితే భారీ స్థాయిలో జనం ఏదైతే బస్సుల్లో తరలి వస్తున్నటువంటి విజువల్స్ అయితే క్లియర్ గా చూడొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పల్నాడు, బాపట్ల ఈ జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం ఇదే దారి గుండా రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతి ఏదైతే పునఃప్రారంభ సభ ఉందో ఆ సభ వద్దకి చేరుకుంటారు. సో ఇప్పుడు మనం విజువల్స్ చూసినట్లయితే చాలా ప్రాంతాల నుంచి, కృష్ణా జిల్లా నుంచి కూడా భారీగా వాహనాల్లో తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ జాతీయ రహదారి ఉందో ఈ జాతీయ రహదారి మొత్తం కూడా పూర్తిగా వెహికల్స్ ఏదైతే భారీ స్థాయిలో బస్సుల్లో జనం వస్తున్నటువంటి విజువల్స్ అయితే క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే బస్సులు ఏదైతే జాతీయ రహదారి సర్వీస్ రోడ్ లో చూసినట్లయితే కంటిన్యూగా ఈ బస్సులన్నీ కూడా పూర్తిగా రాజధాని అమరావతికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లాతో పాటు
అలాగనే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా ఇటువైపుగా వస్తున్నటువంటి బస్సుల్ని మనం విజువల్స్ లో చూడొచ్చు. అలాగనే రాజధాని వెళ్ళటానికి అమరావతి ఏదైతే పునఃప్రారంభ సభ ఉందో ఆ సభకు వెళ్ళటానికి ఇటు నుంచే కాకుండా మరో 2 మార్గాలు కూడా, ఎందుకంటే గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి, ఈ 3 జిల్లాల నుంచి వచ్చే వాటి కోసం కూడా వేరే రూట్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఆ మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ దగ్గర నుంచి ఎర్రపాలెం మీదుగా కృష్ణాయపాలెం మీదుగా సభకు వెళ్లేలాగా రూట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే తాడికొండ, పెదపరం మీదుగా పల్నాడు జిల్లాకు సంబంధించిన పల్నాడు జిల్లా వైపు నుంచి వచ్చేవాళ్ళు అటువైపుగా వెళ్లేలాగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పాటు ప్రకాశం జిల్లా నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, కాజా టోల్ ప్లాజా దగ్గర అక్కడ మరొక రూట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కి సంబంధించి, ఎందుకంటే సుమారు 5 లక్షల మంది జనం హాజరవుతున్న నేపథ్యంలో వాహనాలకి ఎక్కడ ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఈ రూట్లు మొత్తం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది జరిగినా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేసేసి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ వెంటనే పరిష్కరించే విధంగా కూడా పోలీసులు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఎక్కడైనా ట్రాఫిక్ కి ఇబ్బందులు కలగటం కానీ వాహనాలు నిలిచిపోయినట్లయితే ఇమీడియట్ గా ఆ ట్రాఫిక్ కి క్లియర్ చేసే విధంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే అమరావతి వెళ్లే దారులన్నీ కూడా పూర్తిగా వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా అమరావతికి వెళ్లే దారులు, అలాగే అమరావతికి వెళ్లేటువంటి దారులన్నింటిలో కూడా వాహనాలు జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో ఆ ప్రధాని మోదీ అమరావతి పునఃప్రారంభ సభకు వస్తున్న నేపథ్యంలో భారీగా జనాలు తరలివెళ్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, మంగళగిరి నుంచి. అమరావతి పునఃప్రారంభ సభకు